విండోస్ 8కి విండోస్ 8.1కి సమ్ చేంజెస్ చేయడం జరిగింది. విండోస్ 8 2012లో రిలీజ్ అయినప్పుడు దాన్ని యూజ్ చేసేదానికి యూజర్స్ డిఫికల్టీ ఫీల్ అయ్యారనమాట, కన్ఫ్యూజ్ అయ్యారు. మరి యూజర్స్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ టేకప్ చేసి విండోస్ వాళ్ళు విండోస్ 8.1ని రిలీజ్ చేయడం జరిగింది. మరి దీంట్లో మెయిన్గా ప్రీవియస్ వర్షన్స్లో ఉండే ఫీచర్స్ని మళ్ళీ కొన్నిటిని యాడ్ చేయడం జరిగింది. మరి విండోస్ 8లో స్టార్ట్ బటన్ ఉండదు. స్టార్టప్ మెనూ, స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే స్టార్టప్ మెనూ రావడం అలా ఉండదు. మళ్ళీ 8.1లో యాడ్ చేయడం జరిగింది దాన్ని. మరి విండోస్ 8లో కంప్యూటర్ స్టార్ట్ చేయగానే స్టార్ట్ స్క్రీను వచ్చేస్తుంది, అంటే డెస్క్టాప్ స్క్రీన్ రాదనమాట. మరి అది ఒక ప్రాబ్లం. మరి అలానే ఏదైనా యాప్ని ఓపెన్ చేస్తే ఆ యాప్ కంప్లీట్గా స్క్రీన్ని ఆక్యుపై చేసేస్తుంది. మరి అంటే అట్ ఎ టైం 2 యాప్స్ ఓపెన్ చేయాలి అంటే సైడ్ బై సైడ్ రెండింటిని చూడాలి అంటే కుదరదు విండోస్ 8లో. మరి 8.1లో మళ్ళీ దాన్ని పెట్టడం జరిగింది. మరి మీరు విండోస్ 8 నుంచి 8.1కి ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ విండోస్లో స్టోర్ యాప్లోకి వెళ్ళి అప్డేట్ విండోస్ అంటే మీకు అప్డేట్ అవుతుంది. లేదంటే రెగ్యులర్గా మీరు ఇంటర్నెట్ ఆన్లో ఉంటే కనుక అప్డేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆఫ్ కోర్స్ నేను విండోస్ 8ని ఇన్స్టాల్ చేశాను, బట్ కొన్ని అప్డేషన్స్ ఆల్రెడీ జరిగిపోయాయి బ్యాక్గ్రౌండ్లో. మరి యాక్చువల్గా అయితే డెస్క్టాప్ స్క్రీన్ రాదు. ప్యూర్ విండోస్ 8లో అయితే స్టార్ట్ స్క్రీన్ ఇలా వస్తుందండి. ఓకే, ఈ స్టార్ట్ స్క్రీన్ ప్రతిసారి ఈ స్టార్ట్ స్క్రీనే అవసరం లేదు, దీంతో అవసరం లేదనుకుంటే విండోస్ 8.1లో మీరు స్టార్టింగ్లో డెస్క్టాప్ స్క్రీన్ వచ్చే విధంగా, అంటే ఇలా డెస్క్టాప్ స్క్రీన్ వచ్చే విధంగా విండోస్ 8.1లో పెట్టడం జరిగింది. అట్లనే ఇక్కడ స్టార్ట్ బటన్ లేదు చూడండి. ఈ స్టార్ట్ బటన్ ప్రీవియస్ వర్షన్స్లో కంఫర్టబుల్గా ఉండేది. మరి ఇక్కడ అంతా కూడా స్టార్ట్ స్క్రీన్ని వాడి స్టార్ట్ స్క్రీన్ ద్వారానే యాప్స్ అప్లికేషన్స్ అంతా కూడా ఓపెన్ చేసుకోవాలి. మరి ఇది కాస్త కన్ఫ్యూజింగ్ అని మళ్ళీ ఇప్పుడు విండోస్ 8.1లో మళ్ళీ స్టార్ట్ బటన్ పెట్టడం జరిగింది. మరి స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే స్టార్టప్ మెనూ వచ్చి దాంట్లో అప్లికేషన్స్ మీరు ఓపెన్ చేసుకునే విధంగా ఉంటుంది. అట్లనే విండోస్ 8లో చూడండి, ఏదైనా ఒక యాప్ని ఓపెన్ చేస్తే ఆ యాప్ కంప్లీట్ స్క్రీన్ని ఆక్యుపై చేసేస్తుంది. మరి ఇంకొక యాప్ని ఓపెన్ చేస్తే ఈ స్క్రీన్ కాస్త పోతుందన్నమాట, లైక్ దిస్. మరి ఇక్కడ మినిమైజ్ చేయడము, దీన్ని సైజ్ చేయడము, మూవ్ చేయడము అంతా ఉండదు. మరి ఒకేసారి 2 యాప్స్ చూడాలి అనుకుంటే మీకు కుదరదన్నమాట. మరి విండోస్ 8.1లో మళ్ళీ 2 ఆర్ మోర్ యాప్స్ని అట్ ఎ టైం చూసే విధంగా మళ్ళీ ఫీచర్ని యాడ్ చేయడం జరిగింది. మరి వేరే యాప్కి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళి మీరు ఆ కార్నర్కి వెళ్ళి మూవ్ చేసుకోవాల్సిందే విండోస్ 8లో అయితే. 8.1లో ఆ ఫీచర్ని మళ్ళీ పాత వర్షన్స్ లాగా అట్ ఎ టైం ఒక యాప్ని కాకుండా 2-3 యాప్స్ని సైడ్ బై సైడ్ విండోస్లో పెట్టి ఆ యొక్క విండోస్ని మినిమైజ్ చేయడం, అట్లనే సైజ్ చేయడం, మూవ్ చేయడం ఇట్లా అంతా చేసుకునే విధంగా పెట్టడం జరిగింది. ఓకే, ఇవండి మెయిన్ చేంజెస్.